Shalom everyone, I am Priya, a student of the Holy Torah at ACTC Seminary. ఈ వారం తోరా గ్రంథంలో 54వ పర్ష విజోత్ హబెరాక అనగా ఇది ఆశీర్వాదం అని అర్థం. ఇది సెఫర్ తోరా నందు 54వ పర్ష మరియు సెఫర్ దెవారీం లేదా ద్వితీయోపదేశ కాండంలో 11వ పర్ష. ఈ పర్ష యొక్క 4వ అలియ వాక్య భాగములు దెవారీం 33వ అధ్యాయం 18వ వచనం నుండి 21వ వచనం వరకు. ఈ 4వ అలియాలో మోషే జెబులూన్ మరియు ఇస్సాకర్ గోత్రాలకు ఆశీర్వాదాలను అందజేస్తారు. జెబులూన్ గోత్రం సముద్ర వాణిజ్యం మరియు ప్రయాణాల ద్వారా సమృద్ధిగా వర్ధిల్లాలని, వారి వ్యాపారాల్లో విజయం సాధించాలని మోషే ఆశీర్వదిస్తారు. ఇస్సాకర్ గోత్రం వారి గుడారాల్లో స్థిరంగా ఉంటూ తోరా అధ్యయనంలో జ్ఞానం మరియు శ్రేయస్సు పొందాలని ఆయన కోరుకుంటారు. ఈ రెండు గోత్రాలు కలిసి ప్రజలను ఎలోహిం యొక్క పర్వతంపై బలులు అర్పించడానికి ఆహ్వానిస్తాయని, సముద్రం మరియు భూమి యొక్క సమృద్ధి నుండి వారు ఆనందిస్తారని మోషే ప్రకటిస్తారు. అప్పుడు మోషే గాద్ గోత్రానికి ఆశీర్వాదం ఇస్తారు. వారిని సింహంతో పోల్చి వారి బలం మరియు శత్రువులపై విజయాన్ని నొక్కి చెప్తారు. గాద్ గోత్రం తమ భూభాగాన్ని ఎన్నుకొని ఎలోహిం యొక్క నీతిని నిర్వహించడంలో మరియు ఇశ్రాయేలుతో కలిసి ఆయన ఆదేశాలను అమలు చేయడంలో ఆశీర్వదించబడిందని చెప్తారు. ఈ భాగం ఈ గోత్రాల యొక్క ప్రత్యేక బాధ్యతలను, వారి సమృద్ధిని మరియు ఎలోహిం సేవలో వారి పాత్రను ఉద్ఘాటిస్తుంది. ప్రియమైన స్నేహితులారా, మరిన్ని తోరా పాఠాల కోసం మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. షలోమ్ లెహిత్రోత్.